హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా పీజీ మెడికల్ అడ్మిషన్ కోసం స్ట్రే వేకెన్సీ రౌండ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. స్ట్రే వేకెన్సీ రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగిలినటువంటి సీట్స్ కి ఇప్పుడు స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రౌండ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఉండవలసినటువంటి ఎలిజిబిలిటీ ఏంటి, అంతేకాదు ఇప్పుడు ఈ స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కి టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్నున్నాయి అనేది కూడా క్లియర్ గా ఇచ్చారు. ఒకసారి ఈ అఫీషియల్ వెబ్సైట్ లో ప్రతి ఒక్క పీడిఎఫ్ ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని చదివి ఆ తర్వాత మాత్రమే పార్టిసిపేట్ చేయండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూద్దాము. ఇది ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మార్చి 5వ తారీఖున రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారంగా ఇప్పుడు స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఎవరికైతే 5% అంతకంటే ఎక్కువ పర్సంటైల్ స్కోర్ ఉందో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ 50,000 రూపాయలు పే చేసి అప్పుడు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ డీమ్డ్ యూనివర్సిటీస్ కోసం కానీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే ఆ స్టూడెంట్స్ 3,00,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పే చేసి అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ గురించి ఇక్కడ డీటెయిల్స్ ఇస్తున్నారు. ఇది రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్. ఒకవేళ మీకు సీట్ వచ్చి జాయిన్ అయినా రీఫండ్ అవుతుంది, లేదా అసలు సీటే రాకపోయినా మీకు అమౌంట్ రీఫండ్ అవుతుంది. కానీ ఒకవేళ మీకు సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజ్లో కానీ జాయిన్ అవ్వకపోతే అప్పుడు మీరు కట్టినటువంటి ఈ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఫోర్ఫీట్ అవుతుంది. దానితో పాటు మీరు ఒక సంవత్సరం పాటు అంటే 2025 నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయడానికి డీబార్ చేయబడతారు. కాబట్టి మీరు సీటు వస్తే ఖచ్చితంగా జాయిన్ అవుతాము అనుకునేటువంటి కాలేజెస్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ లో కూడా పెట్టుకుంటే మంచిది. అంతేకాదు ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో కానీ సీటు వస్తే ఖచ్చితంగా కాలేజెస్ లో రిపోర్ట్ చేసి తీరాలి అని చెప్తున్నారు. రిపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది, వీళ్ళ యొక్క సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ క్యాన్సిల్ అయిపోతుంది. దానితో పాటు ఒక సంవత్సరం పాటు డీబార్ చేయబడతారు. ఆ కేసు ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా వర్తించింది. అది ఆల్ ఇండియా కోటా కేటగిరీలు అప్లై చేసినా లేదా డీమ్డ్ యూనివర్సిటీస్ కి అప్లై చేసినా ఎవరికైనా సరే వర్తిస్తుంది. అలాగే ఇప్పుడు ఈ ఆల్ ఇండియా కోటా స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో ఎవరికైతే సీట్ అలాట్ అవుతుందో ఆ డేటాని టోటల్ స్టేట్ కౌన్సిలింగ్ అథారిటీస్ కి అంటే ఇతర రాష్ట్రాల్లో ఈ కౌన్సిలింగ్ కండక్ట్ చేసేటువంటి అథారిటీస్ కి వీళ్ళు డేటాను షేర్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ సీటు వచ్చిన వాళ్ళకి ఆ తర్వాత స్టేట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశమే ఉండదు, గుర్తుంచుకోండి. ఈ స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ ఫీ అండ్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పే చేస్తారు. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు మిమ్మల్ని అండర్టేకింగ్ అడుగుతుంది. ఈ అండర్టేకింగ్ కి మీరు యాక్సెప్ట్ చేస్తేనే అప్పుడు మాత్రమే మీకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. Candidates who are not holding or joined any seat in the previous rounds of NEET PG counseling of All India Quota, State Quota, Deemed University. అంటే టోటల్ ఆల్ ఇండియా కోటా కానీ ఏ స్టేట్ అయినా కానీ ఏ కోటాలోనైనా కానీ మీరు ఎక్కడ కూడా సీటు తీసుకొని జాయిన్ అయి ఉండకూడదు. ఓకే. నెక్స్ట్ ఏ కేటగిరీ స్టూడెంట్స్ కైనా సరే 5% అంతకంటే ఎక్కువ పర్సంటైల్ ఉన్నటువంటి స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు అంటే a candidate already allotted joined a seat in All India Quota, State Quota Counseling Deemed University. ఆల్రెడీ సీట్ అలాట్ అయ్యి కాలేజెస్ లో జాయిన్ అయితే వాళ్ళు పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు. నెక్స్ట్ ఏ క్యాండిడేట్ హూ హ్యావ్ బీన్ అలాటెడ్ ఏ సీట్ బై ఎంసీసీ ఇన్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 స్ట్రే వేకెన్సీ రౌండ్ ఎర్లియర్ బట్ డిడ్ నాట్ జాయిన్ ది అలాటెడ్ సీట్ అన్నారు. ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో కానీ లేదా రౌండ్ 4 అంటే స్ట్రే వేకెన్సీ రౌండ్ లో కానీ మీకు ఒకవేళ సీట్ అలాట్ అయ్యి జాయిన్ అవ్వకపోయినా సరే ఆ స్టూడెంట్స్ మాత్రం ఇప్పుడు పార్టిసిపేట్ చేసే అవకాశమే లేదు, వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. అంటే కేవలము సెకండ్ రౌండ్ వరకే ఇస్తున్నారు పర్మిషన్. థర్డ్ రౌండ్ నుండి మాత్రం మీకు సీట్ అలాట్ అయ్యింది అంటేనే ఆల్ ఇండియా కోటాలో వాళ్ళకి ఇప్పుడు ఈ స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశమే లేదు. అయితే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, స్టేట్ కౌన్సిలింగ్ లో ఇప్పటి వరకు స్ట్రే వేకెన్సీ రౌండ్ కంప్లీట్ అయిపోయింది చాలా స్టేట్స్ లో కూడా. అయితే ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో కానీ ఒకవేళ సీటు వచ్చి జాయిన్ అయి ఉండకపోతే ఆ స్టూడెంట్స్ కి ఇప్పుడు స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుందా లేదా అనేది చాలా మందికి డౌట్. అయితే ఇక్కడ ఆ పాయింట్ ఎక్కడ మనకి క్లియర్ గా చెప్పలేదు కాబట్టి వాళ్ళకి అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఎవరైతే ఇంతకు ముందు అంటే స్టేట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా స్ట్రే వేకెన్సీ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ వచ్చి జాయిన్ అవ్వలేదో
అంటే అక్కడ క్యాన్సిల్ చేసుకున్నారో సీటు, ఆ స్టూడెంట్స్ ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే రిజిస్ట్రేషన్ యాక్సెప్ట్ చేసిద్ది. ఎందుకంటే ఇక్కడ కేవలము ఎక్కడైనా సరే జాయిన్ అయి ఉండకపోతే మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు కాబట్టి, ఎలిజిబుల్ అవుతారని చెప్తున్నారు కాబట్టి, సో తప్పనిసరిగా మీరు ఆల్రెడీ సీటు వచ్చి వదులుకున్నా సరే జాయిన్ అయ్యి లేరు కాబట్టి ఆల్ ఇండియా కోటా స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ లో మీకు ఎలిజిబిలిటీ ఉండొచ్చు. కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ కి ట్రై చేయండి. యాక్సెప్ట్ చేస్తే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అర్థమైంది కదా? అంటే మీరు సీటు వదులుకుంది కేవలము స్టేట్ కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ లో మాత్రమే కాబట్టి ఆల్ ఇండియా కోటాలో మీకు అవకాశం ఉండొచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి మీరు కూడా చదువుకోండి. అంటే కేవలము వీడియోలో మీరు చెప్పారు మేడం, మేము మీరు చెప్పిందే ఫాలో అయ్యామని నన్ను బ్లేమ్ చేయొద్దండి దయచేసి. ఇక్కడ నేను కేవలము ఉన్నది మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఒకవేళ నేను ఇచ్చేటువంటి ఎక్స్ప్లెనేషన్ లో ఏదైనా మిస్టేక్ ఉంటే మీరు కూడా ఒకసారి మరలా రీచెక్ చేసుకొని అప్పుడు మాత్రమే ప్రొసీడ్ అవ్వండి. నెక్స్ట్, ఇప్పుడు ఈ స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కి టోటల్ గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా తెలియాలి. ఏ ఏ స్టేట్ లో, ఏ ఏ కాలేజెస్ లో, ఏ కేటగిరీలో, ఏ కోర్సులో, ఏ టైప్ ఆఫ్ కోర్సెస్ లో మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ కంప్లీట్ గా క్లియర్ వేకెన్సీ ఫర్ స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ అని ఇచ్చేశారు. ఇక్కడ టోటల్ 39 పేజెస్ లో డేటా ఉంది. ఆల్మోస్ట్ 733 సీట్స్ ఇప్పుడు మనకి వేకెంట్ గా ఉన్నాయి. అంటే అన్ని కేటగిరీస్ కలిపి, అంటే డీమ్డ్, డిఎన్బి, ఆల్ ఇండియా కోటా అన్ని కలిపి. సో మీరు ఏ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారు, మీ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా వీలైతే ఈ పీడిఎఫ్ ని ఎక్సెల్ కింద కన్వర్ట్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి, లేదా కౌంట్ చేసుకోండి మాన్యువల్ గా చూసుకొని అప్పుడు మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే పార్టిసిపేట్ చేయండి. ఇంతకు ముందు మీరు ఆల్ ఇండియా కోటాలో స్ట్రే రౌండ్ వరకు మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని ఉన్నా సరే ఇప్పుడు స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కి మాత్రం ఖచ్చితంగా ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అందరూ చేసుకోవాలి. ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కూడా పే చేయాలి. ఓన్లీ ఆల్ ఇండియా కోటా వరకు మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే కేటగిరీ ఆఫ్ సీట్స్ అనుకుంటే అప్పుడు 50,000 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పే చేయాలి. ఒకవేళ డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా అప్లై చేసుకోవాలి అనుకుంటే 3 lakhs రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఆల్రెడీ ఇంతకు ముందు 2 లక్షలు మేము కట్టేస్తున్నాం కదండి, లేదా మేము 25,000 అలా పే చేసి ఉన్నాం కదా, ఇప్పుడు ఆ అమౌంట్ డిడక్ట్ చేసుకొని మిగిలిన అమౌంట్ కట్టాలా అనేది కూడా మీకు డౌట్ రావచ్చు. నాకు తెలిసి అలా ఉండదండి. ఫుల్ అమౌంట్ ముందు కట్టాలి. మీకు రిటర్న్ అయినప్పుడు అంటే ఎప్పుడైతే మీకు రీఫండ్ అవుతుందో అప్పుడు అంటే 2 అమౌంట్స్ కూడా మీకు క్రెడిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి మీరైతే టోటల్ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. ఇదంతా కూడా మీరు ప్రాసెస్ చేసేటప్పుడు ఎంత అమౌంట్ కట్టాలి అనేది ఆటోమేటిక్ గా కనిపిస్తుంది కాబట్టి అక్కడ కనిపించిన మాదిరిగా మీరు కట్టేసేయండి. అలాగే ఈ స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కి సంబంధించి స్కెడ్యూల్ కూడా ఇచ్చారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ మార్చి 6వ తారీఖు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మార్చి 8వ తారీఖు ఉదయం 11 గంటల వరకు మాత్రమే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే పేమెంట్ ఫెసిలిటీ అంటే మీరు ఒకవేళ పేమెంట్ చేసేటప్పుడు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే అప్పుడు ఈ పేమెంట్ చేసుకోవడానికి మార్చి 8 2 PM వరకు కూడా అవకాశం ఇస్తున్నారు. అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా మీరు పేమెంట్ చేసే అవకాశం ఉంది. అలాగే చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మార్చి 6 11 AM నుండి మార్చి 10 8 AM వరకు మాత్రమే అవకాశం ఉంది. అంటే మార్చి 6వ తారీఖు ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. మార్చి 10వ తారీఖు ఉదయం 8 గంటల వరకు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. సో ఈ టోటల్ రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ప్రాసెస్ వచ్చి 5 days లో మాత్రమే ఉంటుంది. అలాగే ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ అంటే మీకు ఆల్మోస్ట్ రిజల్ట్ 10th నుండి 11th లోపు ప్రొవిజనల్ రిజల్ట్ అనౌన్స్ చేసేస్తారు. ఫైనల్ రిజల్ట్ వచ్చి 12th మార్చి ఇస్తాము అని చెప్తున్నారు. ఆల్మోస్ట్ 12th మార్నింగ్ కల్లా మీకు డిస్ప్లే అయిపోతుంది వెబ్సైట్ లో. నెక్స్ట్ రిపోర్టింగ్ వచ్చి 8 days ఇస్తున్నారు. 13th మార్చి నుండి 20th మార్చి వరకు రిపోర్టింగ్ డేట్స్. అలాగే అసలు టోటల్ ఈ కౌన్సిలింగ్ ఎప్పటికి క్లోజ్ అయిపోతుంది అనే దానికి కూడా ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. అంటే మొత్తం ఆల్ ఇండియా కోటా అవ్వచ్చు, స్టేట్ కోటా అవ్వచ్చు, అన్ని కలిపి 20th మార్చి 2025కి కంప్లీట్ గా క్లోజ్ అయిపోతుంది కౌన్సిలింగ్. సో లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇది ఆల్ ఇండియా కోటా స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ అవ్వచ్చు, లేదా స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కూడా అవ్వచ్చు. సో టోటల్ నీట్ పీజీ కౌన్సిలింగ్ మార్చి 20వ తారీఖుకి క్లోజ్ అయిపోతుంది అని చెప్తున్నారు. సో ఎవరైతే ఇప్పుడు ఈ స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటారో ఈ స్కెడ్యూల్ కూడా నోట్ చేసుకోండి. జాగ్రత్తగా ఇన్ టైంలో మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోండి.
సో ఇప్పుడు ఎవరైతే ఈ స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటారో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ వెబ్సైట్ లో చూస్తూ ఉండండి. ఇన్ టైంలో మీరు రిజిస్టర్ చేసుకొని పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నించండి. అయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి దయచేసి. పొరపాటున మీకు సీట్ అలాట్ అయిన తర్వాత కానీ ఇంట్రెస్ట్ లేదు, నేను పొరపాటున పెట్టాను అని మీరు భావించి జాయిన్ అవ్వకపోతే మాత్రం కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ క్యాన్సిల్ అయిపోతుంది. దానితో పాటుగా 1 సంవత్సరం పాటు నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కి అపీర్ అవ్వడానికి మీరు డీబార్ చేయబడతారు. ఈ విషయం గుర్తుంచుకొని మీరు జాగ్రత్తగా పార్టిసిపేట్ చేయండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.